హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 29వ తేదీ అమావాస్య సూర్యగ్రహణంకి ముందుగానే కొడుకులు ఉన్నవారు దీన్ని చేయాలి, లేదంటే పెద్ద ప్రమాదం. ఈ నెల 29వ తేదీ సూర్యగ్రహణంతో పాటు అమావాస్య కూడా రాబోతోంది. అమావాస్య మరియు పౌర్ణమి రోజు సూర్యగ్రహణం సంభవిస్తుంది. వచ్చే అమావాస్య సూర్యగ్రహణంతో ఉంటుంది. ఇది చాలా శక్తివంతంగా ఉంది. ఈరోజు ఎవరికి కొడుకులు ఉన్నారో వారు ఈ పరిహారాన్ని చేసి తీరాలి. ఇలా చేస్తే అన్ని దోషాలు, కన్ను దృష్టిలు దూరం అవుతాయి. మీ కొడుకులు జీవితంలో ఎత్తుగా ఎదుగుతారు. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కమెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయాలి. అమావాస్య రోజు గ్రహణానికి చాలా శక్తి ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. దానికోసం కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం పొందుతారు. మీ కొడుకులు జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పరిహారం చేస్తే మీ కొడుకులు ఏదైనా సమస్య ఉంటే దాని నుండి బయటకు వచ్చేందుకు ఇది చాలా మంచి పరిహారం. సామాన్యంగా అమావాస్య పౌర్ణమి రోజు గ్రహణం పడితే పిల్లలకు చెడు జరుగుతుందని మన పెద్దలు చెబుతారు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. 2025 మార్చ్ 29 పాల్గొన అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం. ఈ గ్రహణం మార్చ్ 29 రోజు సాయంత్రం 6:20 ప్రారంభమవుతుంది. 9:50 పూర్తి అవుతుంది. ఈ గ్రహణం రాత్రి సమయంలో గోచరిస్తుంది. మనం రాత్రిపూట సూర్యుని చూడలేము. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో గోచరించదు. దానివల్ల మనం గ్రహణ నియమాలు పాలించాల్సిన అవసరం లేదు. కానీ ఆ సూర్యగ్రహణం యొక్క పరిణామం ఖచ్చితంగా ఉంటుంది. అంటే స్నానం చేసే అగత్యం లేదు. మీ కొడుకు బాగా ఉండాలి, ఏమీ సమస్య కాకూడదు అంటే వారికి దృష్టి దోషం కూడా ఉంది అని మీరు ఆలోచిస్తూ ఉంటే ఈ పరిహారం చేయండి. మంచి ఫలితం లభిస్తుంది మరియు గ్రహణ ప్రభావం మీ పిల్లలపై పడదు. ఈ గ్రహణం కొడుకులు ఉన్న వారి జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని శాస్త్రాలు చెబుతాయి. గ్రహణం సమయంలో విషపూరిత కిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి. ఆ కిరణాల ప్రభావం మీ కొడుకుల మీద పడకుండా ఈ పరిహారం చేయండి. ఈ గ్రహణం శనివారం రావటం వలన అశుభం అని పరిగణిస్తారు. 6 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు కొడుకులు ఉన్నవారు ప్రతి తల్లి ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు 10 గంటల పైన చేయాలి. ఈ అమావాస్య శక్తివంతమైనది కాబట్టి ఈ పరిహారాన్ని చేస్తే మీ కొడుకులు చాలా ఎత్తుకు ఎదుగుతారు. మనం అన్నం చేసుకుంటాం కదా, ఆ అన్నంని 3 ముద్దలు అన్నం తీసుకోండి. అన్నంతో పాటు కోడిగుడ్డు కూడా కావాలి. కోడిగుడ్డు గురించి అందరికీ తెలిసిందే. అది దృష్టి తీయడానికి మంచి ఆయుధం అని చెప్పవచ్చు. అన్నం 3 ఉండలుగా చేయండి. మొదటి ఉండకు కుంకుమ కలిపి ఎర్రగా తయారు చేయండి. రెండవ ఉండకు పసుపు కలిపి పసుపు ఉండగా తయారు చేయండి. మరొక ఉండ తెల్లగానే ఉండాలి. ఈ 3 ఉండలు అయిన తర్వాత కోడిగుడ్డును తీసుకోండి. ఒక ప్లేట్లో 3 ఉండలు ఉంచండి. మధ్యలో కోడిగుడ్డును ఉంచండి. తర్వాత మీ కొడుకును కూర్చోబెట్టి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని మొదట మీ కొడుకు కుడివైపు నుండి ఎడమ వైపుకు 7 సార్లు తిరగండి. తర్వాత ఎడమ వైపు నుండి కుడివైపుకు 7 సార్లు తిరగండి. తర్వాత ప్లేట్లో ఉన్న అన్నపు ఉండలు, కోడిగుడ్డును ఒక కవర్లో వేసి ఎవరు పారాడని స్థలంలో వెళ్ళి ఆ కోడిగుడ్డును పగలగొట్టి అన్నపు ముద్దలను పడేసి మీరు వాపస్ చూడకుండా ఇంటికి రావాలి. 3 రోడ్లు కలిసిన చోట లేదు 4 రోడ్లు కలిసిన చోట అన్నాన్ని పడేయాలి. ఇంటికి వచ్చాక మీ కొడుకు చేతులు కాళ్ళు బాగా కడిగి బట్టలు వేరేవి వేసుకోవాలి. అలాగే మీరు కూడా, అంటే దృష్టి తీసిన వారు కూడా చేతులు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి పోవాలి.
ఇలా చేసి చూడండి, మీ కొడుకులు ఎంత అభివృద్ధి అవుతారు అని మీకే తెలుస్తుంది. ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు. ఆడపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది అని మన పెద్దలు కూడా మనకు చెబుతారు. వీడియో ఇష్టమైంటే మీరు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.